కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయంలో సలాది క్రియేషన్స్ వారి సలాది వారి పాలెం ముహూర్తం. సలాది వారి పాలెంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సలాది వారి పాలెం సీనయ్య కథ 5 భాషల్లో చిత్రీకరించబోతున్న కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి మాతా పుణ్యక్షేత్రంలో ముహూర్తం షాటు పూజను శుక్రవారం ఉదయం 7:52 బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు క్లాప్ కొట్టి ప్రారంభించారు. కాకినాడ ఎక్స్ డిప్యూటీ మేయర్ అరికల శ్రీనివాసరావు బున్ని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జనసేన సీనియర్ నాయకులు కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ దుగ్గన నాగరాజు కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించగా, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తూము చైతన్య కృష్ణ బన్ను, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ కోఆర్డినేటర్ పీడీఎఫ్ ప్రసాద్ రెడ్డి, బెట్టింగ్ గ్యాంగ్ ప్రొడ్యూసర్ పిట్ట మణిరాజు, జెన్యూన్ స్టార్ లక్ష్మణ్ సినిమా పోస్టర్ను ఆవిష్కరించారని సలాది వారి పాలెం సీనయ్య కథ సలాది క్రియేషన్స్ అధినేత ప్రొడ్యూసర్ సలాది శ్రీనివాస బాబు తెలియజేశారు. ఈ సినిమా డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ, ఈ సినిమాను సీనియర్ మోస్ట్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్స్, నటీనటులతో భారీ బడ్జెట్ చిత్రం 5 భాషల్లో చిత్రీకరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా ప్రొడ్యూసర్ పిట్ట మణిరాజ్, బెట్టింగ్ గ్యాంగ్ హీరో జెన్యూన్ స్టార్ లక్ష్మణ్, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మామిడి ఈశ్వరరావు, డాక్టర్ సలాది సూర్యకిరణ్, ఆర్టిస్ట్ నారా ప్రసాద్, పిఠాపురం బాబురావు, పితాని శ్రీను, కొప్పిశెట్టి లోబరాజు, చుక్కా వెంకటరమణ, దొడ్డా త్రిమూర్తులు, సలాది బుచ్చిరాజు, సలాది రాజా, సలాది చక్రి రామకృష్ణ, సలాది రమేష్, సలాది వీరభద్రరావు, నటీనటులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్లను నెక్స్ట్ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తామని తెలియజేశారు. ఈరోజు సలాది క్రియేషన్స్ మీద సలాది వారి పాలెం సీనయ్య కథ అనే మొదటి సినిమా ముహూర్తం షాట్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొవ్వూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ముహూర్తం షాట్ 7:52 ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మండల ప్రెసిడెంట్ అయినటువంటి కరెట్ల గోవింద్ గారు, అలాగే టీడీపీ జనసేన ప్రెసిడెంట్లు వారి సమక్షంలో మా యొక్క యూనిట్ హెడ్ అయినటువంటి డైరెక్టర్ సలాది సత్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ముహూర్తం షాట్ జరిగింది. దీనికి పెద్దలు బున్ని మాజీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు వచ్చారు. అలాగే మొన్న లారీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ బాబ్జీ గారు వచ్చారు. మన ఈ పీడిఆర్ రెడ్డి గారు, మా కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ ఏపీ ఫిలిం ఛాంబర్ వీరు వచ్చారు. అలాగే జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ విశ్వేశ్వరరావు వారు కూడా వచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు మాకు ఈ సినిమాకి క్లాప్ ఆన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించారు. ఈ విషయమై ఈ సినిమా గురించి మా డైరెక్టర్ సత్య సలాది గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో సలాది వారి పాలెం అనే సినిమా శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో అక్కడ క్లాప్స్ కొట్టడం మా కొవ్వూరు వాళ్ళందరికీ, మా కొవ్వూరు గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ సినిమా తీయడం సలాది వారి పాలెం, మరి అలాగే సలాది శ్రీనివాస్ బాబు, అలాగే డైరెక్టర్ గారు, మరి వీళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మా ఊళ్ళోకి వచ్చి ఇక్కడ క్లాప్స్ కొట్టడం మాకు చాలా ఇదే ఫస్ట్ సారి. ఎందుకంటే మా ఊరు వచ్చి సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ క్లాప్స్ కొట్టడం చాలా ఆనందకరంగా ఉంది. నమస్కారం అండి, నేను మీ సత్య సలాది డైరెక్టర్. ఇది సలాది వారి పాలెం సీనయ్య కథ. ఇది నా 3వ సినిమా అండి. నా మొదటి సినిమా వారవ జతగాళ్ళు మీ అందరికీ తెలుసు. నా 2వ సినిమా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సెకండ్ షెడ్యూల్ మే 1st వీక్లో కంప్లీట్ అవుతుంది. నా 3వ సినిమా సలాది వారి పాలెం సీనయ్య కథ మన కాకినాడ కొవ్వూరు గ్రామంలో వెలిసిన వారాహి అమ్మవారు క్షేత్రంలో 7:52 ముహూర్తం షాట్ కొట్టి
ఈ ఈ రోజున ప్రారంభించడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ సలాది వారి పాలెం అనే సీనయ్య కథ అనే సినిమాని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఈ కొవ్వూరులో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని ఎంతగానో బాగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా మా సలాది వారి పాలెం సీనయ్య కథ సినిమా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సినిమా 5 భాషల్లో చిత్రీకరించడం జరుగుతుందండి. అంటే ఈ 5 భాషల్లో చిత్రీకరించడం గురించి మేము బాలీవుడ్, టాలీవుడ్ అండ్ హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ అండ్ నటీనటులను కూడా ఈ సలాది వారి పాలెంలో మేము పరిచయం చేయడం జరుగుతుందండి. ఇది ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అండ్ మ్యాక్సిమం మేము వేసుకున్న బడ్జెట్ అయితే 10 CR బడ్జెట్తో ఈ సినిమా 5 భాషల్లో తెరకెక్కనున్నది. సో స్టోరీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే హిస్టరికల్ మూవీ. అంటే యాక్చువల్గా సలాది అనేది ఇంటి పేరు కాదు, సలాది వారి పాలెం. సలాది వారి పాలెం అంటే ఊరు పేరు. ఆ ఊళ్ళో జరిగినటువంటి సీనయ్య కథ అంటే యథార్థ కథ అండి. జరిగినటువంటి యథార్థ కథ ఆధారంగా ఇది రూపొందించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క గుండెకి, ప్రతి ఒక్క కుల మత విభేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కథ టచ్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. సో ఈ కథని ఇక్కడ ముహూర్తం స్టార్ట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సినిమాకి డిఓపి కమ్ కో ప్రొడ్యూసర్ వైవి లక్ష్మీనారాయణ గారండి. సుమారు ఒక 1000 సినిమాలకి అన్ని భాషల్లో ఫోకస్ అసిస్టెంట్ గా చేశారు. 2 సినిమాలకి డిఓపిగా పనిచేయడం జరిగిందండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు శివ కాకాని, ఇందువదన సినిమా అండ్ శ్రీనిగాడు, చిరంజీవి ఫ్యాన్, అలకనంద వంటి ఎన్నో సినిమాలకు చేశారండి. డాన్స్ కొరియోగ్రాఫర్ వచ్చి వల్లం కళాధర్, సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అండి. అంటే డాన్ మూవీ నాగార్జున గారు మూవీ. అండ్ బాలకృష్ణ గారిది వచ్చి శ్రీమణ్ నారాయణ, ప్యార్ మేనే పడిపోయానే ఆది సాయి కుమార్ మూవీ ఫేమ్, హనుమంతు రియల్ స్టార్ శ్రీహరి గారు యాక్ట్ చేసిన మూవీ, ఉమాపతి హీరోయిన్ అబికా గోర్ మొదలగు సినిమాలకు పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అండి. అండ్ ఫైట్ మాస్టర్ వచ్చి సీనియర్ మోస్ట్ సౌత్ ఇండియా ఫైట్ మాస్టర్ నందు మాస్టర్. ఆయన చేసిన సినిమాలు RTX లవ్, కల్కి, బిందాస్, శ్రీమణ్ నారాయణ, సముద్రుడు వంటి ఎన్నో సినిమాలకు పనిచేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ నందు గారు మా సినిమాకి పనిచేయడం జరుగుతుందండి. యాక్షన్ డైరెక్టర్ బాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్షన్ డైరెక్టర్ తారా శర్మాజీ. ఆయన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, గోవింద్, మిథున్ చక్రవర్తి గ్రేట్ లెజెండరీ హీరోస్ తో తారా శర్మ మాస్టర్జీ వర్క్ చేశారండి. ఆయన కూడా మా కాన్సెప్ట్ చెప్పగానే మా సలాది వారి పాలెంకి యాక్షన్ డైరెక్టర్ ఫైట్ మాస్టర్ గా పనిచేయడానికి ఒప్పుకున్నారండి. అదేవిధంగా బాలీవుడ్, హాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఈ మూడింటిలో కూడా బీర్ మాస్టర్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసండి, ఫేమస్ ఫైట్ మాస్టర్. ఈయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి. ఈయన కూడా మాకు 3 ఫైట్ మాస్టర్లతో ఈ కథని చిత్రీకరించడం జరుగుతుందండి. 3 ఫైట్ మాస్టర్లు కూడా చాలా, అంటే యాక్చువల్గా కృష్ణదేవరాయలు బ్రిటిష్ కాలం నుంచి ప్రజెంట్ కాలం వరకు జరుగుతున్నటువంటి కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకి 3 ఫేమస్ ఫైట్ మాస్టర్లు, అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అలాంటి హీరోలతో ఫైట్ మాస్టర్ గా పనిచేసినటువంటి మాస్టర్లు మా కథకు ఒప్పుకొని మేము ముంబై వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్ విని, అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినప్పటికీ కూడా ఈ కథ నచ్చి మా చిన్న సినిమా అయినా సరే దీనికి ఒప్పుకొని చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ పెట్టే బడ్జెట్ ఇది ఒక 100 కోట్ల సినిమా బడ్జెట్ అంటే అన్ని బడ్జెట్ కూడా అడిగారు. అంటే మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, మేము పెట్టేది ఏంటంటే ఒక 10 కోట్ల లోపల ఈ సినిమా చేయాలి, కానీ 100 కోట్ల సినిమాలాగా ఖచ్చితంగా చేయిస్తా ఉన్నాం. ఈ ఫైట్ మాస్టర్స్ కూడా చాలా జెన్యూన్ గా వచ్చి మాకు ఫైట్ మాస్టర్స్ అండి అందరూ. సో ఇందులో సలాది వారి పాలనలో ప్యాడింగ్ ఆర్టిస్టులని మా కో ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందండి. సలాది వారి పాలనలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు అనుకుంటున్నాం అంటే సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ ఆలీ గారు అండ్ సుమన్ సార్, రఘుబాబు సార్ అండ్ సకలేక్ శంకర్ గారు, సమీర్ సానా గారు, జొవ్వరపు సరోజీ గారు. తమిళ అంటే మనం 5 భాషల్లో చేస్తున్నాం ఈ సినిమా. తమిళ సీనియర్ నటి శరణ్య మేడం అండ్ బాలీవుడ్ నుంచి శశి శర్మ మేడం, వందనా శుక్లాజీ అండ్ ఫరూక్ సిగ్, సర్జీ ముస్కాన్ స్మైలీ అండ్ ప్రభా యాదవ్,
సాయి సమృద్ధి మేడం మొదలైన వారు ఈ యొక్క సలాది వారు పాలెం సినిమాకి అంటే 5 భాషలకు సంబంధించి మొత్తం అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ని ఉపయోగించుకుని ఈ సినిమా విజయవంతం చేయాలనే ఒక బలమైన దృక్పథంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. సో ఈ యొక్క సినిమాకి ప్రధాన పాత్రధారి అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ సలాది శ్రీనివాస్ బాబు గారండి. సో ఇప్పటి వరకు కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో నేను హీరో హీరోయిన్ ఎవరనేది నేను అనౌన్స్ చేస్తాను. కానీ ఈ కథకైతే ప్రధాన పాత్రధారి సలాది శ్రీనివాస్ బాబు గారు. త్రోఅవుట్ కథే ఆయన మీద వెళుతుందండి, అంతవరకు చెప్పగలను. సో ఈ మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు, మా సలాది ఫ్యామిలీస్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నానండి, సలాది అంటే ఇది మా సొంత సినిమా ఏం కాదు. సలాది వారి పాలెం, సలాది అనేది ఇంటి పేరు కాదు, ఊరు పేరు. ఆ ఊర్లో జరిగిన యథార్థ కథ